జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చూడబోతే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ద్వారా మన భారతదేశానికి ఇంకా మంచి రోజులు వస్తా ఉన్నట్టయితే నాకు అనిపించింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేను అన్నదానిపైన మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించినటువంటి ఈ పన్నుల మూలంగా రాను రాను మన భారతదేశానికి అతి పెద్ద మేలు చేకూరేలా ఉండాలి. చూస్తూ ఉంటే జాక్పాట్ కొట్టేటట్టున్నది మన భారతదేశం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ చైనా, మెక్సికో, కెనడా దేశాలపైన పన్నులు అయితే విధించేశాడు. కెనడా, మెక్సికోల సంగతి పక్కన పెడితే ఈ చైనా పైన 20% పన్నులు అయితే విధించాడు. ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే. మళ్ళీ మొన్న 4 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలపైన మరొకసారి పన్నులు అయితే విధించాడు. అంటే అమెరికాతో ఎగుమతులు దిగుమతులు చేసే అన్ని దేశాలపైన కూడా ఈ పన్నులు అయితే విధించాడు. ఈ క్రమంలోనే మళ్ళీ చైనా పైన మరోసారి 34% పన్నులు అయితే విధించాడు. అంటే మొత్తంగా చైనా పైన 54% పన్నులు అయితే విధించాడనమాట. అంటే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులపైన అదనంగా 54% ట్యాక్స్ అయితే విధించాడు. ఇకపోతే ఈ ట్యాక్స్లు ఈ నెల 9వ తారీఖు నుండి, అంటే రేపటి నుంచి అమల్లోకైతే రానున్నాయి. అయితే ఇక్కడ చైనా సైలెంట్గా ఊరుకోకుండా నేనేదో పెద్ద పోటీగాడిని చెప్పుకుంటా తిరిగి అమెరికా పైన 34% పన్నులు అయితే విధించింది. చూడండి, అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపైన 34% పన్నులు అయితే చైనా విధించిందనమాట. అంటే అమెరికా పైన ఈ చైనా ప్రతీకార పన్నులు అయితే విధించిందనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఇకపోతే ఈ కొత్త పన్నులు ఎల్లుండి నుంచి, అంటే ఇప్పుడు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అమల్లోకైతే రానున్నాయి. అమెరికా విధించే పన్నులు రేపటి నుంచి, ఈ చైనా విధించేటటువంటి పన్నులు ఈ ఎల్లుండి నుంచి. అయితే అమెరికా పైన ఈ చైనా పన్నులు విధించడంతో ఇక డొనాల్డ్ ట్రంప్ అగ్గి మీద గుగ్గిలు వేపినాడు. ముందుగానే ముక్కు ఊపి కోపిస్టోడు ఇంక ఒప్పుకుంటాడు ఇటన్నీ చేస్తా ఉంటే. ఎందుకంటే ఇప్పటికే చైనా అమెరికా ఉత్పత్తుల మీద పెద్ద మొత్తంలో పన్నులన్నీ కూడా వసూలు చేస్తుంది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ 34% పన్నులు విధించడంతో ఇక డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, ఇప్పటికే అమెరికా ఉత్పత్తుల మీద చైనా 68% పన్నులు అయితే విధిస్తుంది. అందుకే మేము చైనా మీద 34% పన్నులు మాత్రమే విధించాం. కానీ ఇప్పుడు మళ్ళీ చైనా మా పైన తిరిగి 34% పన్నులు అయితే విధించింది. ఇది తీవ్రమైనటువంటి విషయం. ఇది నేను చైనాకు ఇప్పుడైతే వార్నింగ్ ఇచ్చిన, చైనాకు 24 గంటల టైం ఇస్తున్నా, మర్యాదగా అమెరికా ఉత్పత్తులపైన చైనా విధించేటువంటి ఈ 34% సుంకాలను అయితే రద్దు చేయాలా, లేదంటే నేనంటే ఎందుకు చూపించానని చెప్పినాడు. నా తడాకా చూపిస్తాను, చైనా కథ ఏందో వాళ్ళు తెలుసుకుందాం అన్నట్టు. చైనా మీద మళ్ళీ అదనంగా మరొక 50% పన్నులు వేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ కొత్త పన్నులు కూడా బుధవారం నుంచే అమల్లోకి వస్తాయి. ఈ విషయంలో అయితే నేను వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి మొహమాటం లేకుండా సూటిగా కొండ బద్దలు కొట్టేశాడు. అంతేకాదు, ప్రస్తుతం ఈ చైనా అమెరికాల మధ్య అనేక రంగాల్లో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక ఆ చర్చలన్నింటిని కూడా ఉన్న ఫలంగా రద్దు చేసి పారేస్తాము. చైనాకు బదులుగా ఇతర దేశాలపైన దృష్టి సారిస్తాము. ఆయా రంగాల్లో ఆ దేశాలతో మా సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బాగా అగిపోలలు గీసి బాగా అంటించాడు. బాగా మంట బగ మండుకుండేట్టుగా. ఇప్పటి వరకు చైనా అమెరికా పైన అనైతికంగా రికార్డు స్థాయిలో పన్నులు అయితే వసూలు చేస్తుంది. అవి చాలా ఉన్నట్టు ఇప్పుడు మళ్ళా మరొక 34% పన్నులు అయితే విధించింది. ఇవి గాక చైనా ఈ అనైతిక సబ్సిడీలు, ఈ కరెన్సీ మానిపులేషన్ వంటి అవకతవకలకైతే పాల్పడుతూ వస్తుంది. అందుకే చైనా ఈరోజు అత్యంత ధనిక దేశంగా మారిపోయింది. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలకు చైనా లాంటి దేశాలు గత పాలకులే కారణం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ దారుణమైన తీవ్రమైన విమర్శలు అయితే చేశాడు. ఈ విమర్శలు అనడం కంటే నిజాలని చెప్పుకుంటే చాలా బాగుంటుంది, అంతే కదా? సపోజ్ చెప్తా మాట, వీళ్ళు వచ్చేసి అమెరికా మీద ఆ స్థాయిలో పన్నులు విధిస్తున్నారు. ఇప్పుడు అమెరికా పన్నులు విధిస్తే వీళ్ళకి వచ్చింది తీపోయింది. ఇప్పుడు మన దేశం మీద విధించలా పన్నుల? మన వాళ్ళు ఏమన్నా మాట్లాడినారా? ఎందుకంటే అమెరికా మన దేశం మీద ఎంత పన్నులు అయితే విధించిందో అంతకంటే రెట్టింపు స్థాయిలో మనం అమెరికా మీద పన్నులు విధిస్తున్నాం. వాళ్ళు పన్నులు వేశారని చెప్పేసి మేము కూడా మీకు పోటీ తగ్గుతాం, మేము కూడా ఎక్కువ పన్నులు వేస్తాం అంటే ఇప్పుడు ఏమవుతుంది? ట్రేడ్ వార్ అనేది వస్తుంది. అది చాలా ప్రమాదం. మధ్యలో మనలాంటి వాళ్ళు నలిగిపోతారు. అంతేనా కాదా?
అంటే ప్రస్తుతం ఈ చైనా అమెరికాల మధ్యన అతి పెద్ద ట్రేడ్ వార్ అయితే మొదలైంది. ఈ ట్రేడ్ వార్ ప్రారంభమవగానే యాపిల్, సామ్సంగ్ వంటి ఈ సంస్థలన్నీ కూడా ఇక చైనాలో తమ ఉత్పత్తులను తగ్గించుకొని భారత్లోనే తమ ఉత్పత్తులు పెద్ద ఎత్తున తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా ఈ పన్నుల బాధ నుంచి తప్పించుకోవడానికి అనేక సంస్థలు చైనా నుంచి భారత్ కూడా రానున్నాయి. అదేవిధంగా అమెరికా కూడా ఈ చైనాకు బదులుగా భారత్ నుంచే ఈ మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయనుండడం ఇక్కడ విశేషం అనమాట. అంటే ఇప్పుడు అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ మూలంగా మధ్యలో మన భారతదేశానికి అయితే మేలు అయితే జరగనుండదు. దాంట్లో మాత్రం డౌట్ లేదు, అది మాత్రం ఖాయంగా కనపడుతుంది. ఏమంటారా? శుభవార్త కదా ఇది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం. అవునా కదా? ప్లీజ్. జై శ్రీరామ్.